రామరాజు కుటుంబం అంతా ఆనందంలో ఉండడం వల్లి చూడలేకపోతుంది. ఇలా తనలో తను అనుకుంటూ ఉంటుంది. రేపు ఈ సమయానికల్లా మీ సంతోషమంతా కన్నీరుగా మారుతుంది అని అనుకుంటోంది. రేపు జరగబోయేది మీ అమ్మ పుట్టినరోజు కాదు. నీ చిన్న కోడలు, కొడుకు విడిపోయే బీభత్సం అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. తరువాత వల్లి అమ్మ నీకేమైనా బుర్ర ఏమైనా గోదావరిలో కొట్టుకుపోయిందా ఏంటి? ధీరజ్‌ని ప్రేమని విడగొట్టే అద్భుతమైన బ్రహ్మాస్త్రాన్ని నీకిస్తే నువ్వు తీసుకువెళ్ళి దాన్ని ఆ భద్రావతికిస్తావా? వాళ్ళిద్దరిని విడగొట్టి ఆ పొట్టి ప్రేమను బయటకి గెంటేస్తావని అనుకుంటే ఇలా చేస్తావేంటి? అని అంటూ ఉంటుంది. ఇంతలో వల్లి వాళ్ళ నాన్న వచ్చి ఏవండీ ఆవిడ గారండి వేడివేడి కాఫీ అండి అంటే ఇక్కడ అంతకన్నా వేడివేడి యుద్ధం జరుగుతోంది. అది అయ్యే వరకు ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ ప్రేమ నర్మద నీ కాపురాన్ని కూల్చేశారు. మీ ఆయన్ని నువ్వు దూరం అవ్వడానికి కారణమయ్యారు. మళ్ళీ వాళ్ళ ఆయన ఏవండీ ఆవిడ గారండి ఇక్కడ కాలుతుందండి అంటే ఇక్కడ నాకు భయంకరంగా మండుతుంది ఆగుతావా అంటుంది. నా అత్త నన్ను కొట్టిన చెంపదెబ్బలు, నువ్వు నా పెళ్ళానివి కాదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్న నా భర్త మాటలు, పుండు మీద పిన్నిసిలా ప్రతి క్షణం నన్ను పొడుస్తూనే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళ మీద తిరిగి బదులు తీర్చుకోకుండా, తిరిగి వాళ్ళ కాపురాలను చెడగొట్టకుండా అంత తేలిగ్గా ఊరుకుంటానా? వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తానా అంటుంది. అందుకే ఆ భద్రావతికి మంత్రు పాత్ర లాంటి మంచి ప్లానే చెప్పా. రేపు ఆ బర్త్‌డే పార్టీలో ఆ బీభత్సం పేలుతుంది. ఆ విధ్వంసంలో ప్రేమ కాపురం కూలిపోయి ఆ పొట్టిదాయి పుట్టింటికి వెళ్ళబోతోంది. అయ్ బాబోయ్! అవునా అని వల్లి అమ్మ అంటే అవును. అందుకే ఆ పుట్టినరోజు అయిపోయేంత వరకు మీరు ఆ చుట్టుపక్కలకు రాకండి అని చెప్తుంది వల్లి. మీ మీద నా మీద ఎటువంటి అనుమానం వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి వల్లి చెప్తుంది. వాళ్ళ అమ్మ అయితే సరే మేము రాము అని చెప్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.